హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రామీణ బ్యాంకులో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలుగు రావాలి, తెలుగు వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చి 35,000. ఎగ్జామ్ లేకుండా ఎంపిక, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకు క్వాలిఫికేషన్ ఏముందంటే డిగ్రీ చేసిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే కరస్పాండెన్స్ డిగ్రీ చేసిన వారు కాదు, 10వ తరగతి చదవాలి, ఇంటర్మీడియట్ 2 years చేయాలి, 3 సంవత్సరాలు డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రొఫెషనల్లీ తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడాలి, రీడింగు, రైటింగు, స్పీకింగు వచ్చిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో బలంగా కంప్యూటర్, ఎంఎస్ వాడు, పవర్ పాయింట్, ఎక్సెల్, ఇంటర్నెట్ ఆపరేషన్ వచ్చి ఉండాలి. తర్వాత ఏజ్ విషయం వచ్చేటప్పటికి మినిమం 35 years, మ్యాక్సిమం 63 years ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వారికి 65 years దాకా ఉద్యోగం చేసుకోవచ్చు అనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. వీరికి గుడ్ హెల్త్ ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత మనకి వీళ్ళకి ఏ విధంగా శాలరీ అయితే ఉంటుందంటే రెమ్యూనరేషన్ ఉంటుంది 23,500. మనకి ఫస్ట్ జాయిన్ అవ్వడానికి కొద్దిగా సీనియర్స్కి అయితే 30,000 ఉంటుంది. ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్ వెహికల్ అయితే పర్ కిలోమీటర్ 5 rupees. అదర్ మోడ్ అయితే మనకి కిలోమీటర్ 2 rupees అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. హాల్టింగ్ అలవెన్స్ ఎక్కడైనా 8 గంటలు హాల్ట్ చేశారంటే వారికి 450 రూపాయలు పర్ డే ఇవ్వడం జరుగుతుంది. 4 గంటల నుంచి 8 గంటలు డ్యూటీ చేసిన వారికి ఎక్కడైనా హాల్టింగ్ ఉంటే 225 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రూమ్ రెంట్ వచ్చి మనకి మీరు ఎక్కడైనా స్టే చేయవలసి ఉంటే 850 రూపాయలు. న్యూస్ పేపర్ అలవెన్స్ 300, మొబైల్ బిల్లు 400 రూపాయలు. మొత్తం ఒక 35,000 నుంచి ఒక 40,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. సంవత్సరానికి అయితే మనకి లీవులు 15 లీవులు ఉంటాయి. నెలకు వచ్చి మనకి 2 లీవులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉందంటే ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్కి మనకి 10 గంటలకు వెళ్ళి 5 గంటల దాకా ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఏమీ ఉండదు అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మనం పంపించిన అప్లికేషన్కి వీరు షార్ట్ లిస్టెడ్ చేసి క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా షార్ట్ లిస్టెడ్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ చేసిన మనకి అప్లికేషన్ని ఇంటర్వ్యూ హెడ్ ఆఫీస్ గుంటూరులో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. డిసైడెడ్ బ్యాంక్ ద్వారా మీకు చేస్తారు. కమ్యూనికేషన్ ఎబిలిటీ, నాలెడ్జ్, ఫైనాన్షియల్ లిటరసీ యాక్టివిటీ, రూరల్ బ్యాంకు కోసం స్కిల్స్ కూడా ఉన్నవారిని కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ద బ్యాంక్ డిసైడ్ ఎవరినైతే వాళ్ళు చేస్తారో వాళ్ళే ఫైనల్ కానీ చెప్పడం అయితే జరిగింది. ఇది ఆఫ్లైన్లో అయితే పంపించవలసి ఉంటుంది. మీకు దీనికి 1,000 రూపీస్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి తను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎక్కడ పంపించాలంటే ద మేనేజర్, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హెడ్ ఆఫీసు మనకి గుంటూరుకి పంపించవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి మనకి 28/11/2025 5 గంటల లోపు దీన్ని పంపించవలసింది. స్పీడ్ పోస్ట్లో పంపిస్తే ఫాస్ట్గా అయిపోతుంది. మీకు దానికి అప్లికేషన్కి ఏమేమి నింపాలంటే ఏజ్ ప్రూఫ్, ఎస్ఎస్సి కానీ, పాన్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టవచ్చు. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టవచ్చు. మీకు సర్వీసు రిటైర్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోయినా పర్లేదు. కంప్యూటర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు, లేకపోయినా పర్లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోయినా పర్లేదు. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్లో అంటే ఆధార్ కార్డుగా పెడితే సరిపోతుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు దీనికి ఎంక్లోజ్ చేయవలసి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ఒక అప్లికేషన్ ఫిల్ చేయవలసి వస్తుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి. తర్వాత మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, జెండర్ ఏంటి, మ్యారేజ్ స్టేటస్ ఏంటి, కేటగిరీ ఏంటి, నేషనాలిటీ ఏంటి, అడ్రస్ అండ్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత ప్రొఫెషనల్ ఎఫ్ఎల్ సెంటరు,
తర్వాత ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ అని పెట్టండి. మీరు తెలుగులో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ అంటే టిక్ పెట్టవలసి ఉంటుంది. మొత్తం పూర్తిగా నింపి తర్వాత మీకు దీంట్లో విఆర్ఎస్ ఉంటే మీరు ఎస్, దీనికి మీకు ఎవరైతే ఎంప్లాయ్ కాకపోతే ఎన్ఏ అని పెట్టండి. ఎవరైనా ఒక ఎంప్లాయ్ ఉంటే ఇక్కడ మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నింపవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేదు 0 అని పెట్టండి. దీనికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమంటే పెట్టండి. డిక్లరేషన్ చేసి మీ సంతకాన్ని పెట్టి ప్లేసు, డేటు పెట్టవలసి ఉంటుంది. చెక్ లిస్ట్ అయితే ముందర చెప్తుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్లో ఇక్కడ ఉన్నాయండి చెక్ లిస్టు. నేను చెప్పిన అప్లికేషన్తో కలిపి మనకి సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి వచ్చింది. రీజనల్ రూరల్ బ్యాంకు స్పాన్సర్డ్ బై ది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇది కాంట్రాక్చువల్ బేస్. ఇది టోటల్ 7 వేకెన్సీలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు. వరంగల్, కడప, శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఏలూరు, రాజమహేంద్రవరంలో మీకు వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. చేసుకుని మీరైతే ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఏదో ఉద్యోగం అయితే పర్లేదు, కాంట్రాక్ట్ బేస్లో ఖాళీగా ఉన్నాము, 35 ఇయర్స్ తర్వాత ఎవరికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయితే ఉండదు కాబట్టి అలాంటి వారు దీనికి అప్లై చేసుకుని ఉద్యోగం పొందవలసిందిగా కోరుతున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.